నమస్తే. షర్మిల పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఢిల్లీ వెళ్ళినటువంటి షర్మిల ఆ డయాస్ మీద బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల భర్త కూడా ఉన్నారు. ఇటు పక్కన మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర నాయకులు ఉన్నారు. అయితే ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే షర్మిలను పార్టీలోకి ఆహ్వానించడానికి మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ కండువా ఆమె మెడలో వేశారు. ఇలాంటి సందర్భంలో అక్కడ మాట్లాడుకున్నారు. అది అయిపోయిన తర్వాత రెండో కండువాను తన భర్త అయినటువంటి బ్రదర్ అనిల్ కుమార్ ఆయనకు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడ ఆసక్తికరమైనటువంటి పరిణామం టాక్స్ జరిగాయి. అంటే ఆయన దాన్ని ఇప్పుడే వద్దు, నేను ఇంకా పార్టీలోకి రావటానికి టైం ఉంది సార్, వస్తా, కానీ ఖచ్చితంగా నాకు కొంత టైం కావాలి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేను కూడా ఉంటానని చెప్పినట్లు అక్కడ ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చర్చించుకుంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల కీలక పాత్ర పోషించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సందర్భంలో షర్మిల రాక్ అనేది పార్టీకి ఒక రకమైనటువంటి నూతన ఉత్తేజాన్ని తీసుకొస్తుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టాలి, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకునే మనిషి షర్మిలానే. ఎందుకనంటే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి అని భావించినటువంటి ఏఐసీసీ ఆ రకమైనటువంటి బాధ్యతలు కూడా అప్పగించేందుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. అయిపోయిన తర్వాత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు షర్మిల. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై మాకు నమ్మకం ఉంది, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, అట్లానే తెలంగాణలో ఏ విధంగా అయితే కేసీఆర్ని గద్దె దించామో కేంద్రంలో మోదీని కూడా గద్దె దించుతాం అని చాలా ఒక రకమైనటువంటి వ్యాఖ్య చేశారు. అంటే అది ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతుందా అనేది కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కుటుంబం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కుటుంబం కాబట్టి నా తండ్రి అడుగుజాడల్లో నేను ముందుకు వెళ్తా, కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నేను పనిచేస్తా. కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు కీలకం కాబోతున్నారు కదా అని. అప్పుడు ఆవిడ సమాధానం, కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా దానికి కట్టుబడి ఒక నమ్మకంతో విశ్వాసంతో నేను పార్టీ కోసం పనిచేస్తా, ఇందులో ఎలాంటి అనుమానం లేదు అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ కాదు అండమాన్ నుంచి పోటీ చేయమన్నా, అక్కడి నుంచి పని చేయమన్నా చేస్తా అని చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు షర్మిల. మొత్తానికి అక్కడ బ్రదర్ అనిల్ రోల్ అనేది కూడా చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఆయన కూడా వెంట వెళ్ళారు, పక్కనే కూర్చున్నారు, చాలాసేపు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. ఇలాంటి అంటే పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించిన తర్వాత మల్లికార్జున్ ఖర్గే కండువా కప్పే సమయంలో బ్రదర్ అనిల్ ఆయనతో మాట్లాడటం, అంటే బ్రదర్ అనిల్ కూడా పార్టీలో చేరుతున్నారు అనేది అధిష్టానం నోటీసులు ఉంది కాబట్టే రెండో కండువాను తీసి ఆయన మెడలో వేసేందుకు ప్రయత్నం చేశారు ఖర్గే. చాలా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది. సో ఇలాంటి నేపథ్యంలో త్వరలో ఆంధ్రప్రదేశ్లో షర్మిల, బ్రదర్ అనిల్, విజయమ్మ, అలాగే వైఎస్ సునీతారెడ్డి కీలకం కాబోతున్నారు. చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రం బాగా జరుగుతోంది.